మీ లెక్కలన్నీ ఎలా ఉన్నాయంటే దయచేసి మీరేమనుకోవద్దు. ఈ ఈ వీడియో చూపించాలనేది నా ఉద్దేశం కాదు, కానీ బట్ వీళ్ళని ఇంతకంటే ఎక్కువగా పోల్చడం నాకు అర్థం కావటంలా. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఇచ్చినటువంటి హామీలకి మాట్లాడేటువంటి మాటలకి ఎలాంటి స్టాటిస్టికల్ రిపోర్ట్స్ తీసుకొస్తున్నారు అంటే, ఎలాంటి పదజాలాలు అసెంబ్లీలో వాడుతున్నారు అంటే వీళ్ళని ఈ వీడియోతోనే కంపేర్ చేయాలి, ఖచ్చితంగా కంపేర్ చేయాలి. ఎందుకు కంపేర్ చేయాలంటే ఈ బాబుని అవమానపరచాలని నా ఉద్దేశం కాదు, లేకపోతే ఈ స్కూల్ని అవమానపరచాలని ఉద్దేశం. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఖచ్చితంగా ఇది నేను ఇది ఎందుకనో కొంచెం నాకు. నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నారా? 7వ తరగతి చదువుతాను. 7వ తరగతి అంటే 20లోన 19 తీస్తే అంత 19 అంటే 19 అంత ఇంగ్లీష్ నోట్ చెప్పకూడదా? 20లోన 1 తీస్తే అంత 20లోన 90 తీస్తే అంత 90 కదా? 20యా 90 20లోన 90 తీస్తే ఎంత ఉంటుంది? అంత 2 రూపాయలు ఉంటుంది. 19 రా 20లోన 90 తీస్తే అంత తీస్తే 2 రూపాయలు ఉంటుంది. అది ఏ బడ్రి నువ్వు ఎంతకు? మన నాయకుల పరిస్థితి ఇలా ఉంది, ఆర్థిక మంత్రి పరిస్థితి ఇలాగే ఉంది. గత ప్రభుత్వంలోనేమో 14 లక్షల కోట్లు అప్పంట, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన అప్పు 3,40,000 కోట్లు అంట. ఇప్పటికి ఎప్పటి నుంచి? 2014 నుంచి. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 2,93,000 కోట్లు అకార్డింగ్ టు ద అఫీషియల్ రికార్డ్స్. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసింది. సో అప్పుడున్నటువంటి 3 లక్షల కోట్లు మన జగన్మోహన్ రెడ్డి చేసిన 10 లక్షల కోట్ల అప్పు మొత్తం 13 లక్షల కోట్ల అప్పు అని మనమే కదా ప్రచారం చేశాము, ప్రతి మీడియాలో మనమే కదా పొద్దున్న లెగిస్తే మాట్లాడాము. మా మిత్రులే కదా పొద్దున్న లెగిస్తే పెద్ద పెద్ద మొన్న రిజైన్ చేసిన జీవీ రెడ్డి గారు అయితే రోజుకు ఒకటి పట్టుకుని వచ్చేవాడు. నాకు రోజుకి ఒకళ్ళు కుటుంబరావు గారు ఇలాంటి వాళ్ళందరూ పొద్దున్న ఇంత పేపర్లు పట్టుకుని వచ్చేవాళ్ళు. పయ్యావుల కేశవ్ పొద్దున్న లెగిస్తే ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆర్థిక మంత్రి. మరి మనమే కదా సార్ గత ప్రభుత్వంలో ఓదరగొట్టి ప్రజల మస్తిష్కాల్లో నుంచి మొత్తం మట్టి మొత్తాన్ని పూర్తి చేశాము. మరి ఇప్పుడు 3,40,000 కోట్లు ఎలా సార్ అప్పు అయిపోయింది? తీర్చేశారేంటి చంద్రబాబు నాయుడు గారు రాగానే? లేదా మన పవన్ కళ్యాణ్ గారు సినిమాలో యాక్ట్ చేసి మొత్తం డబ్బులు కేంద్రానికి పంపించేసాడే ఏంటి? ఏం సార్ ఏం లెక్కలు సార్? 19లో 20లో 2 తీస్తే 20లో 19లో 1 తీస్తే 2 ఉంటాయంట మన బాబు చెప్తున్నాడు. అలాగా ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫైనాన్షియల్ లాస్, పొలిటికల్ లాస్, ఇంకా లా అండ్ ఆర్డర్, లాలెస్నెస్, వాట్ నాట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రూపాయి పెట్టుబడి పెట్టడానికి ఎవరు వస్తారు? ఇవన్నీ వదిలేస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒక పక్కేమో నో కంపెనీస్, ఇంకో పక్కేమో నో ఎంప్లాయ్మెంట్, ఇంకో పక్కేమో రెడ్ బుక్ రాజ్యాంగం. ఐఎమ్ వెరీ సారీ టు సే, వాట్ ఈస్ అ రెడ్ బుక్ రాజ్యాంగం? ఐ డోంట్ అండర్స్టాండ్. అరే హూ ఆర్ యూ? నారా లోకేష్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రాబబ్లీ ఆయన 5 సంవత్సరాల్లో ఇబ్బంది పడి ఉండొచ్చు, మీ నాన్నగారిని అరెస్ట్ చేసి ఉండొచ్చు. బట్ దట్ డస్ నాట్ మీన్ మీరు లీగల్గా మీ మీద పెట్టినటువంటి కేసుల్ని లీగల్ ప్రాసెస్లోనే మీరు వాటిని ఎదిరించాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మాకు చట్టం ఉంది కదా మా చేతిలో మేము చుట్టంగా మార్చేసుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు కేసులు విత్డ్రా చేసుకుని రద్దు చేసుకుంటామంటే అది కాన్స్టిట్యూషన్ ఎలా అవుతుంది? అది ఒక లా ప్రొసీజర్ ఎలా అవుతుంది? అది ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజాస్వామిక పరిపాలన అందిస్తామని ఏ విధంగా అవుతుంది? ఈరోజు మీ దగ్గర అధికారం ఉంది నారా లోకేష్. నేను నారా లోకేష్ గారికి కూడా చాలా వినయపూర్వకంగా ఆయన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి సంస్కృతిని ఈ రాష్ట్రంలో తీసుకురావటం కొనసాగించడం మంచిది కాదు సార్. నేను కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కూడా హంబుల్గా
రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రాష్ట్రం అంటే ప్రేమ ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక ఫార్మర్ జడ్జిగా, ఒక 38 సంవత్సరాలకి ఒక ఉద్యోగానికి రిజైన్ చేసి ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఎంతో కొంత చేయాలి. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా గొప్పగా ఎదగాలని ఆశించేటువంటి మొట్టమొదటి వ్యక్తిని నేను. ఈ రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్రంలో ఉన్న యువత పట్ల, రాష్ట్రంలో ఉన్న రైతుల పట్ల, ఎందుకంటే అమరావతి ప్రజల కోసం గత ప్రభుత్వంలో నేను ఫైట్ చేసినంతగా మరొకరు ఫైట్ చేయాలి. అరెస్ట్ అయ్యాను, ప్రాణాల మీదకి తీసుకొచ్చుకున్నా కూడా పోరాటం చేశాం. బికాస్ రైతు అనేటువంటి వ్యక్తి అన్నం పెట్టాలి అంటే మనం రైతు ఫైట్ను ఫైట్ చేయాలి. మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రాణాలకు తెగించి మీ తెలుగుదేశం కార్యకర్తలు పోరాడితే చట్టాన్ని రక్షించడానికి మేము మా ప్రాణాలకు సైతం లెక్క పెట్టకుండా ఆ రోజు పోరాటం చేసాం. మా పార్టీ తరఫున సపోర్ట్ చేసినాం. నారా లోకేష్ గారు, మిమ్మల్ని నేను పర్సనల్గా వచ్చి మీ నాన్నగారు అరెస్ట్ అయినప్పుడు మీకు సంఘీభావం తెలిపిన మొట్టమొదటి వ్యక్తిని నేను. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని విధ్వంసాల మీద నిరంతరం పోరాటం చేసిన వ్యక్తిని. ఎస్సీ మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనార్టీల మీద, రైతుల మీద, మహిళల మీద, రాజకీయ నాయకుల మీద, ప్రతిపక్ష నాయకుల మీద పోరాటం జరిగినప్పుడు, అరెస్టులు జరిగినప్పుడు వాళ్ళ కోసం పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి నేను. అలాంటి వ్యక్తిని నేను మీకు చిన్న సలహా ఇస్తున్నాను. సార్, ఈరోజు మీరు తీసుకొచ్చినటువంటి రెడ్ బుక్ అనేటువంటి కాన్సెప్ట్, ప్రతిరోజు ఒకరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి కాన్సెప్ట్, ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద మీరు ప్రయోగిస్తున్నటువంటి విషపూరితమైనటువంటి ప్రయోగాలు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ అంతానికి మీరు వేసుకుంటున్నటువంటి ఇటుక అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు. ఇది నేను చెప్పింది కాదు సార్, ఇది నేను చెప్పింది కాదు, పురాణాల నుంచి మనకు వస్తున్న నీతి. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పట్టుకోండి పుస్తకం, మిమ్మల్ని అది కాపాడుతుంది. లేదు మేము రెడ్ బుక్ పట్టుకుంటాం, మేము కత్తి పట్టుకుంటాం, కనపడిన వాళ్ళ లోపలేసేస్తాం, ఎస్పీలని, సిపిల్ని, పోలీసుల్ని, ఎంఆర్ఓల్ని, కలెక్టర్లు మొత్తాన్ని వాడుకుంటాం, వాళ్ళందరినీ రాజకీయంగా వాడుకుంటామంటే గుర్తుపెట్టుకోండి, 2028 పెద్ద దూరం ఏం లేదు సార్, 50 సంవత్సరాలు ఏం లేదు. మీరు కళ్ళు మూసుకొని గిర్రమని ఒకసారి తిరిగి వచ్చారంటే 2028 వచ్చి ఆగుద్ది. 2028లో ఈ ప్యాషన్తోనే మీరు వెళితే మీరు అనుకోవచ్చు, ఏముందిలే ఎవడో శ్రావణ్ కుమార్ చెబితే ఏమైద్ది, శ్రావణ్ కుమార్ చెబితే ఏమన్నా ఆకాశం బీదపడుద్దా? ఏం పడదు. 144 సీట్లు మాకేమీ కాదు. మాకేమవుద్దండి, ఎవరైనా అనుకుంటే మాకేంటి, ప్రజలు మా వైపు ఉన్నారు. మాకు 164 సీట్లు ఉన్నాయి. మా వెనక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మా వెనక కొన్ని కోట్ల రూపాయలు కుమ్మరించగలిగిన పారిశ్రామికవేత్తలు ఉన్నారు. మా వెనక కేంద్ర ప్రభుత్వమే బీజేపీ ఉందని. నేను చిన్నవాడినే కావచ్చు, లేకపోతే నాకు మీకు చెప్పే స్థాయి ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ నేను ఒక మాట చెప్తున్నా, 151 సీట్లు నాకు ఉన్నాయి. భారతదేశంలోనే అత్యంత స్ట్రాంగ్ ముఖ్యమంత్రి అనుకున్న జగన్మోహన్ రెడ్డికే 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టిన ప్రజలు సార్. అంత తక్కువ అంచనా మేమాకండి ప్రజల్ని. మీరు ఇడ్లీలో వేసుకునే కారపొడిని కూడా ప్రజలు గమనిస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేసాం, వంశీని అరెస్ట్ చేసాం, XYZని అరెస్ట్ చేసాం, వాళ్ళని అరెస్ట్ చేసాం, వీళ్ళని అరెస్ట్ చేసాం, సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసాం, ఇంకోటి మా చేతిలో మీడియా ఉందని అనుకుంటారేమో. 2028 గిర్రం తిరిగి వచ్చిందనుకోండి, ప్రజలు మీకు అధికారం తీసి కాసేపు పక్కన పెట్టారనుకోండి, తెలుగుదేశం పార్టీ అనేది, జనసేన అనేది ఒక చరిత్ర అంట అని చెప్పుకునే రోజులు నేను వింటా, ఖచ్చితంగా వింటా, నో డౌట్. అలాంటి పరిస్థితుల్లోకి మీ పార్టీలో రాకూడదు. మీరు పోతే పోయారు, మీ పార్టీలు పోతే పోయినాయి, సర్వనాశనం అయిపోయినా ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చింది. ప్రజలు పోతారు సార్. ప్రజలకి నమ్మకం పోద్ది వ్యవస్థల పట్ల. ఎందుకంటే ఇప్పటికే ప్రజలకి వ్యవస్థల పట్ల నమ్మకం పోయింది. కోర్టులన్నా నమ్మకం పోయింది, పోలీసులన్నా నమ్మకం పోయింది,
తహసీల్దార్ అన్న నమ్మకం పోయింది, కలెక్టర్ అన్న నమ్మకం పోయింది. ఎవరికి ప్రజలకు అట్లా ఎవరికి నమ్మకం లేదు. ఇప్పుడంట చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడంట. గత ప్రభుత్వంలో ఎవరెవరైతే ఏం చేశారో, ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టాడో అందరినీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడంట. 2028 రాగానే అప్పుడు మొదలు పెడతారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. చంద్రబాబు నాయుడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావు, నారా లోకేష్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తావు, పవన్ కళ్యాణ్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తావు, నాగబాబుని ఎప్పుడు అరెస్ట్ చేస్తావు, మనోహర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తావు, వరుస పెట్టి సార్ మళ్ళీ రెడ్ బుక్ని అమలు చేసుకుంటా పోతే అల్టిమేట్గా 5.5 కోట్ల మంది ప్రజలకు నష్టం జరుగుతుందన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మీరు ఎంత దుర్వినియోగం చేస్తున్నారంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మీద అంగళ్ళ కేసు ఒకటి, ఒక క్రైమ్ నెంబర్ 79/2023 అని సెక్షన్ 120B, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 506 రెడ్ విత్ సెక్షన్ 149 అని చాలా సీరియస్ అఫెన్స్ ఒకటి కట్టారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వారి కార్యకర్తలు పోలీసుల మీద రాళ్ళేశారు, చాలామందికి దెబ్బలు తగిలి పోలీస్ జీబులను తగలబెట్టారు, కొంతమంది పోలీసులు చాలా సీరియస్గా ఇంజూర్ అయ్యారు, వారిని చంపాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు అనేది ఒక పెద్ద ఎలిగేషన్ తోటి ఒక పోలీసులు కేసు పెట్టారు. ఏమంటే ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు అధికారాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయనటువంటి మీరు, అధికారంలో ఉన్నప్పుడు హంబుల్గా ఉండాలి అని భావించేటువంటి మీరు మీ మీద పెట్టినటువంటి కేసుని చట్ట ప్రకారం ఎదుర్కోవాలి కదా, చట్ట ప్రకారమే ప్రాసెస్ క్లోజ్ చేయించుకోవాలి కదా. మీ దగ్గర ముఖ్యమంత్రిగా అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు మీకు మీరే జడ్జిగా వ్యవహరించి మీ కేసును మీరే క్లోజ్ చేసుకుంటారా? మీ కేసుని మీరే ఎత్తేసుకునే అధికారం మీకుందా? మీ పోలీసులకు చెప్పి మీ మీద కేసును ఎత్తేసుకుంటారా? మీరు మీ మీద పెట్టినటువంటి కేసుని క్లోజ్ చేస్తూ మదనపల్లి కోర్టులో పోలీసులు వేసినటువంటి ఛార్జ్షీట్ ఇది. ఈ ఛార్జ్షీట్ని కోర్టు తిరస్కరించిన కారణంగా ఇప్పటివరకు కేసు క్లోజ్ అవ్వాలి. అదే కనుక కోర్టు కనుక యాక్సెప్ట్ చేస్తున్నట్టయితే ఈ కేసు క్లోజ్ అయిపోయి ఇంచుమించుగా 6 నెలలు అయిపోయాయి. ఏమండి, ఇన్ని సెక్షన్స్ తోటి కేసు పెడితే ఒక ముఖ్యమంత్రిగా మీరు మీ మీదున్న కేసుని ఎదుర్కోవటం మానేసి మీ మీదున్న కేసుని ఈ విధంగా పోలీసులతోటి క్లోజ్ చేసుకోవచ్చా?